ఆనాడు ఈ ప్రయాణ సౌకర్యములు చాలా ఉండేటువంటివి కాదు. The facilities for travel were very limited. ట్రైన్స్ బస్సెస్ ఇంకే విధమైనటువంటి ఏవి ఉండేటువంటివి కాదు. There were nothing like buses, planes, etc. అందరూ ఒక్కొక్కరి ప్రతి గుర్రాన్ని ఉంచుకునేటువంటి వాళ్ళు. They used to keep a horse for the purpose of traveling. ఒకనాడు అత్యంత అవసరమైన పని వచ్చేటం చేత ఈ చాందుబాయి పటేలు తన దగ్గర ఉన్న గుర్రాన్ని ఎక్కి ఔరంగాబాద్కు వచ్చాడు. On a particular day, in order to answer some urgent call from Aurangabad, he went to Aurangabad on a horseback. వచ్చినాడు తన పని తానేదో చూసుకుంటున్నాడు. He was attending to the work for which he came. ఈ లోపల 2-3 దినములు తన పనిలో తాను మునగటం చేత గుర్రము తప్పించుకుని పోయింది. తిరిగి దూప్ అనే గ్రామానికి వస్తున్నాడు. Disappointed, this man was returning to his place. ఔరంగాబాద్ నుంచి దూప్ అనేటువంటి గ్రామానికి వచ్చే మార్గంలో దట్టమైన అరణ్యం ఉంటుండాలి. On his way back from Aurangabad to Doop, there was a thick ఆనాడు forest. ప్రతి పల్లెకును చుట్టూ అరణ్యాలు ఉండేటువంటివి, దట్టమైనటువంటి వృక్షములు. In those days, there used to be very thick forests around villages. కనుక ఆ యొక్క దట్టమైనటువంటి యొక్క అడవి లోపల ఒక మామిడి వృక్షం కింద ఒక బికారి కూర్చున్నాడు. One fakir was sitting under a mango tree in the thick forest. కూర్చున్నప్పుడు ఏదో తన ఆలోచనలో తాను కూర్చున్నాడు. He was sitting there, lost in his own thought. ఇతను వెతికి చాలా నిరాశతో చాందుబాయి పటేల్ పోతున్నాడు దారిలో. Chandubai Patel was going in that path, being disappointed in his search for the horse. ఏ పటేల్ ఆవుజీ అన్నాడు ఈ యొక్క బికారి. This fakir called Patel, "Aw." He asked, "Why, Patel, you seem to be very much worried?" నేను పటేల్ అని మీకు ఎట్ట తెలుసు అన్నాడు ఆ పటేల్. Patel asked, "How do you know that I am Patel?" నాకు అన్నీ తెలుసు అన్నాడు. "I know everything." కానీ నీవు చాలా గుర్రాన్ని గురించి చాలా విచారిస్తున్నావు. You are worried very much about the horse. నీవు కన్నులు తలపైన పెట్టుకొని వెతుకుతున్నావే కానీ కన్నులు నొష్టపైన పెట్టుకొని వెతకటం లేదు. You are keeping your eyes right on the head and searching for the horse. తలపైన పెట్టుకుంటే పైవి కనిపిస్తుంది కానీ కింద పెట్ట కనిపిస్తాయి. When you keep eyes on your head, you can look into the horizon only. How can you look కూడా around? ఆ చెట్టు కింద మేస్తుంది, అది పోమన్నాడు. Fool, go to the tree. The horse is grazing there. Find it there. చూచాడు, తన గుర్రం అక్కడే ఉంటుండాలి. He looked at that side. అదే ప్రదేశం లోపల ఎన్నో దినములంతా కూడాను కూలీలను పెట్టి వెతికించాడు. In the same area, he employed some coolies and got search for the కానీ horse. ఎక్కడా చిక్కనటువంటి ఈ గుర్రము తాను కూర్చున్న చెట్టు మొరగనే ఉంటుండాలి. The horse, which was not found anywhere, was found nearby a tree where he was తన sitting. పోగొట్టుకున్న గుర్రము జిక్కటము, He found the horse which he had lost.